హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూని? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. అంటే సాటర్డే మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు. ఈవినింగ్ నుంచి షూట్ చేశాను. ఇంకా ఈవినింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ అనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సాటర్డే మా చిన్నోడికి హాలిడే అనమాట. ఇంకా ఐషు అయితే స్కూల్కి వెళ్ళి వచ్చేసింది. ఇంకొచ్చిన తర్వాత ఈవినింగ్ ఇద్దరు ఆడుకోవడానికి వెళ్తున్నారు. నాకు హెల్త్ అంతగా బాలేదు కదా, సో అందుకని నేను ఫ్రైడే ఏం క్లీన్ చేయలేదు. సో అందుకని సాటర్డే వారం చేయలేదన్నమాట మా హస్బెండ్. సో సాటర్డే ఇంకా ఆయిల్తోనే కుక్ చేసేసుకున్నాము. ఓన్లీ వారం చేసిన రోజు మాత్రమే ఆయిల్ ఏం యూస్ చేయను అనమాట. ఆయిల్, గార్లిక్, ఆనియన్ యూస్ చేయను. వారం చేయకపోతే మాత్రం ఆయిల్ అవన్నీ యూస్ చేసేస్తాను. ఇంకా మొన్న హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మ్యాంగోస్ తెచ్చుకున్నాం కదా, సో ఇంకా అవి 3 మ్యాంగోసే మిగిలినాయి అనమాట. మ్యాంగోస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ కాబట్టి నేను టీ పెట్టుకున్నాను. ఈసారి అయితే నా ఒక్కదాని గురించే పెట్టుకున్నాను, మా హస్బెండ్కి పెట్టలేదు. ఆయన వద్దన్నారు. సో అందుకని నా కోసం టీ పెట్టుకుని తాగేశాను. టీ తాగిన తర్వాత నైట్ డిన్నర్ కోసం ఇంకా త్వరగానే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫాస్ట్గా చేసుకుంటే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొచ్చని ఆల్రెడీ రైస్ పెట్టేశాను. ఇంక ఇప్పుడు రసం పెడుతున్నాను అనమాట. రసం పెట్టకపోతేనేమో రసం అడుగుతున్నారు, రసం పెడుతుంటేనేమో అది ఎవరూ వేసుకోవట్లేదు. అది నైట్ క్లీన్ చేసేటప్పుడు మొత్తం పారబోసి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవాళ అయితే మళ్ళీ రసం పెడుతున్నాను. అడిగారనమాట ఇవాళ రసం పెట్టమని. రసం వేసుకుంటారో వేసుకోరో చూడాలన్నమాట. ఇంకా నైట్ కర్రీకి ఏంటంటే మొన్న మష్రూమ్స్ ఆర్డర్ పెట్టున్నారు. ఆ మష్రూమ్స్ ఇవాళ కుక్ చేద్దామని అయితే బయటికి తీశాను. నేను ఫస్ట్ టైం మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ టైం మష్రూమ్స్ని టచ్ చేయడం కూడా అనమాట. అసలు వీటిని ఎలా క్లీన్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి ఇవేం నాకు తెలీదు. సో ఆఫ్టర్నూన్ నేను వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని యూట్యూబ్లో అంతా చూశానమాట. ఫస్ట్ చాక్తో పైన అలా ఉంటే ఒక లేయర్ కింద వచ్చేస్తుంది. సో వైట్గా ఉంది కదా, అలా వచ్చేంత వరకు లేయర్ అంతా తీసేసుకోవాలి. అప్పుడు వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలంట. సో నేను ఫస్ట్ ఆ లేయర్ అంతా తీసేసి పీసెస్ లాగా కట్ చేసి వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వవు అని చెప్పారు. సో అందుకని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి మష్రూమ్స్ అన్నీ అలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఈ లోపల ఏమంటే పిల్లల కోసం పిజ్జా ఆర్డర్ పెట్టారు. వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళకముందే ఆర్డర్ పెట్టారు, కానీ రావడం చాలా లేట్ అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంకా పిజ్జా వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ కోసమని వచ్చారనమాట. ఇవాళ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళడం మర్చిపోయారు. సో వాటర్ కోసమని వస్తే మళ్ళీ ఇంకా కూర్చోబెట్టి పిజ్జా ఇచ్చేసాను. పిజ్జా తినేస్తున్నారు. తినిన తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడైతే మా ఇష్యూ పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిందనమాట. ఫైటింగ్ అనమాట వాళ్ళ డాడీతోని. ఇంకా మా ఇష్యూ ఫైట్ చేస్తుంటే మా చిన్నోడు వాళ్ళ అక్కకి సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే కిందకి ఇప్పుడు ఆడుకోవడానికి తీసుకెళ్తుంది కదా, సో అందుకని వాళ్ళ అక్కకే సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా పిల్లలిద్దరూ పిజ్జా తినేసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. ఇంకా మష్రూమ్స్ అయితే నేను ఎలాగోలాగా కట్ చేసాను. ఇంత చెత్త వచ్చిందనమాట. నాకు ఫస్ట్ టైము కుక్ చేస్తున్నాను. వాటిని టచ్ చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుందో వాటి టేస్ట్ కూడా ఎలా ఉంటుందో తెలీదు. ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడూ మష్రూమ్స్ కర్రీ కానీ ఎప్పుడూ తినలేదు, ఎప్పుడూ చేసుకోలేదు కూడా. ఆఫ్టర్నూన్ అంతా కూర్చుని మష్రూమ్స్ ఎలా క్లీన్ చేయాలి, ఎలా కట్ చేసుకోవాలి, మష్రూమ్ కర్రీ ఎలా చేయాలి ఇవే వీడియోస్ చూస్తూ ఉన్నానన్నమాట. సో నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను మష్రూమ్ కర్రీ. ఎందుకంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి. ఫస్ట్ అయితే మష్రూమ్స్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి. వాటర్ రిలీజ్ అవుతుంది కదా, వాటర్తోనే తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్ ఫ్రై చేసుకునేటప్పుడే 2 యాలకులు, చెక్క, ఒక బిర్యానీ ఆకు కూడా ముందరగానే వేసి ఫ్రై చేసుకోవాలి. నేను మర్చిపోయాను. తర్వాత మిక్సీ జార్లో ఒక 2 టమాటాలు, కొన్ని జీడిపప్పులు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్, అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడినంత కారము, సాల్టు, ధనియాల పౌడరు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవి వాటర్తో సహా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కర్రీకి కావాల్సినంత, గ్రేవీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒకసారి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలన్నమాట. గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. ఫైనల్గా కర్రీ అయితే చూడడానికి ఎలా ఉంది,
టేస్ట్ ఎలా ఉంటుందో ఏం తెలీదు. పిల్లలిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళారు కదా! వచ్చేసారు ఇంటికి. వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా ఐషుకి చెప్తున్నాము, ఫస్ట్ డిన్నర్ చేశారా? నువ్వు కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూడు. దాని తర్వాత మేము తింటాము అని చెప్తున్నారనమాట వాళ్ళ డాడీ. ఇంక ఇక్కడ ఏమంటే అక్కడ ట్రోఫీలు ఉన్నాయి కదా! నెక్స్ట్ ఎవరు ట్రోఫీ గెలుచుకుంటారో నెక్స్ట్ ఆ క్యాక్టస్ ఉంది కదా! దాని ప్లేస్‌లో పెట్టాలి. ఎవరు ట్రోఫీ గెలుచుకుంటారో అని వాళ్ళ డాడీ, ఐషు ఇద్దరు బెట్టేసుకుంటున్నారనమాట. మా చిన్నోడు ఆడుకోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత బాడీ ఎంతో ఒకసారి చెక్ చేస్తాము. ఎందుకంటే ఎప్పుడు కిందకి ఆడుకోవడానికి వెళ్ళినా ఒక దెబ్బ తగిలించుకొని వస్తాడు. సో చెక్ చేస్తానంటే వినట్లేదు అసల. కొడుతున్నాడు నన్ను, కరుస్తున్నాడు. ఇంకా అదే జరుగుతుంది మా ఇద్దరి మధ్యన ఫైటింగు. ఇంకా ఐషుకైతే డిన్నర్ పెట్టేశాను. కొంచెం రైస్, కొంచెం కర్రీ వేసి ఇచ్చాననమాట. ఫస్ట్ ఐషు అయితే టేస్ట్ చూస్తుంది కర్రీని. ఫస్ట్ టైము ఐషు కూడా మష్రూమ్ కర్రీ తినడం. ఇంకా నేను వండడం కూడా ఇంట్లో ఫస్ట్ టైం అనమాట. ఇన్ని ఇయర్స్ నుంచి ఎప్పుడూ మష్రూమ్ కర్రీ చేసుకోలేదు మేము. మా ఐషు ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా కానీ చాలా ఎక్సైటింగ్ ఉంది, భయపడుతుందనమాట. ఇంకా నేనేమో వెయిట్ చేస్తున్నాను రిజల్ట్ కోసము. ఇంకా మా ఐషు అయితే కర్రీ టేస్ట్ చేసిన తర్వాత బాగుంది అని చెప్పింది. తనకి నచ్చింది కర్రీ. కాకపోతే మష్రూమ్ టేస్ట్ బాగాలేదంట. మష్రూమ్ తినొద్దు, ఓన్లీ గ్రేవీ వేసుకొని తినమని చెప్పిందనమాట నాకు, వాళ్ళ డాడీకిని. ఇంకా మా చిన్నోడు కూడా ఒకసారి టేస్ట్ చూశాడు కర్రీని. మా చిన్నోడికి కూడా నచ్చింది. కర్రీ స్మెల్ అయితే చాలా బాగుంది, గ్రేవీ టేస్ట్ కూడా బాగుంది. కానీ మష్రూమ్ టేస్టే నచ్చలేదంట. మా హస్బెండ్ కూడా మష్రూమ్ కర్రీ వేసుకుని భోజనం చేసామంటే, నేను మష్రూమ్ కర్రీ నాకు అసలు వద్దు, నాకు వామన్నం చేసే అన్నారు. ఇంకా మా చిన్నోడికి కూడా వామన్నం అంటే చాలా ఇష్టం అనమాట. సో వామన్నమే తింటా అన్నాడు. ఇంక ఇద్దరి కోసం వామన్నం ప్రిపేర్ చేసేసాను. ఇంకా నేను చేసిన కర్రీ, ఈవినింగ్ పెట్టిన రసం 2 కూడా ఎవరో తినలేదు, మొత్తం పడేశాను. ఇంకొకసారి ఇలానే జరుగుతూ ఉంటుంది. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.